హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజస్ కిచెన్. ఈరోజు రెసిపీ కిచిడి అండి. రెసిపీ స్టార్ట్ చేసే ముందు స్మాల్ రిక్వెస్ట్, మా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. ముందుగా వీడియోలో చూపిస్తున్న ఈ డబ్బాతోని 2 సగం గ్లాసుల బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి అరగంట ముందు నానబెట్టుకోవాలండి. అలాగే 1 కప్పు పెసరపప్పుని కూడా 15 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. 1 కప్పు ఎర్రపప్పుని కూడా 15 నిమిషాల ముందు నానబెట్టుకోవాలండి. కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని ఇలా వేసుకోవాలండి. అలాగే ఆనియన్ అండ్ కరివేపాకును కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 గుప్పెడు పుదీనాను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నానబెట్టి కడిగి పెట్టిన పెసరపప్పు, ఎర్రపప్పుని కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. నేను 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. ఈ కిచిడీలోకి రాక్ సాల్ట్ చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత అరగంట ముందు నానబెట్టిన బియ్యాన్ని కూడా ఈ పప్పులోకి యాడ్ చేసుకొని ఒకసారి మెల్లిగా కలుపుకోవాలి. ఫాస్ట్గా కలిపితే బియ్యం విరిగిపోతాయి, చూసి కలపండి. అలాగే ఏ కొలతతోనైతే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తోని 3.5 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని రైస్ని కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఈ స్టేజ్లో మనకైతే ఈజీగా ఉంటుంది. అండ్ చూడండి, అప్పుడప్పుడు మధ్యలో ఇలా రైస్ని కలుపుతూ కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు లాస్ట్లో 75% ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవచ్చు. నిమ్మరసం ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకొని లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. చూడండి, రైస్ రెడీ అయిపోయిందండి. కిచిడి రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి. ఇలా గార్నిష్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ పైనే ఉంచేసేయాలండి. 5 మినిట్స్ తర్వాత కిచిడిని వేడిగా సర్వ్ చేసుకోవాలండి. ఇదిగోండి, కిచిడి రెడీ అయిపోయిందండి. పైనుంచి కొంచెం నెయ్యి వేసుకొని ఉంటే మామిడికాయ పచ్చడితో తింటే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి. లేదంటే ఆనియన్ రైతా ఆర్ బూందీ రైతాతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. లంచ్ డిన్నర్లోకి పర్ఫెక్ట్ రెసిపీ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద bell icon. And please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.